మన లైఫ్ స్టైల్ స్టూడియోలో మనం ప్రెగ్నెన్సీ క్లాసెస్ కి స్పెషల్ గా స్టార్ట్ చేసాం. ప్రెగ్నెన్సీ క్లాసెస్ లో 3 దశలుగా డివైడ్ చేస్తాం అన్నట్టు మనం. ఇది ఫస్ట్ ట్రైమిస్టర్, సెకండ్ ట్రైమిస్టర్, థర్డ్ ట్రైమిస్టర్ అంటారు అన్నట్టు. మొదటి దశలో ఇలా చిక్కుడు గింజ ఆకారంలో స్టార్ట్ అయ్యి కొంచెం కొంచెం ఎదుగుదల స్టార్ట్ అవుతుంది ఇక్కడ. ఆ తర్వాత సెకండ్ ట్రైమిస్టర్ లో బేబీ తల ఇంకా పైకే ఉంటది మదర్ రూమ్ లో. థర్డ్ ట్రైమిస్టర్ లో థర్డ్ ఏంటి 7th 8th 9th ఇక్కడ బేబీ కిందికి రావడం జరుగుతుంటది అన్నట్టు. అకార్డింగ్ టు ఈ యొక్క బేబీ దశలకి ఆధారంగా చేసుకొని వాళ్ళకి మనం గర్భ సంస్కార క్లాసెస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. గర్భ సంస్కార క్లాస్ లో ముఖ్యంగా ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తారని చాలా మంది క్వశ్చన్లు కూడా వేస్తున్నారు నన్ను. ఎప్పటి నుంచి అంటే కన్సీవ్ అయినప్పటి నుంచి అకార్డింగ్ టు డాక్టర్ ప్రిస్క్రైబ్. ఓకేనా? సో ఇందులో ఈ 3 months ఏం చేస్తాం, ఫస్ట్ ట్రైమిస్టర్ లో వీళ్ళని ఆధ్యాత్మికంగా తీసుకెళ్తాము. అంటే హార్మోనల్ చేంజెస్ వల్ల వాళ్ళకు స్ట్రెస్ లెవెల్ కానీ కొత్తగా అంటే మన ఊములో ఒక కొత్త జీవి అనేది ఎంటర్ అవుతుంది కదా, ఆటోమేటిక్ మనలో చేంజెస్ స్టార్ట్ అవుతాయి అన్నట్టు. దాంతో ఏం జరుగుతుంది అంటే మదర్ లో చేంజెస్ వస్తుంటాయి, స్ట్రెస్ పెరుగుతుంటది, ఇరిటేటింగ్ అవుతుంది. సో ఆ టైంలో వాళ్ళని మనం కంప్లీట్ కూల్ డౌన్ చేస్తాము. దెన్ ఇక్కడ సెకండ్ ట్రైమిస్టర్ లో డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసిన ఆధారంగా యూ కెన్ డూ ఎవ్రీథింగ్ అమ్మా, నీ వర్క్స్ అన్ని చేసుకోవచ్చు, నీకు ఏం రెస్ట్ లేదు అని చెప్తారు కదా, అక్కడ మనం మెల్లిగా స్ట్రెచింగ్ స్టార్ట్ చేస్తాం అన్నట్టు. దెన్ థర్డ్ ట్రైమిస్టర్ లో ఏం చేస్తామంటే ఇక్కడ కూడా మళ్ళీ సేమ్ అకార్డింగ్ టు డాక్టర్ ప్రిస్క్రైబ్, ఏ రెస్ట్ లేదు మీకు, ఏ ప్రాబ్లం లేదు, మీరు అన్ని పనులు చేసుకోవచ్చు అని చెప్పారు అనుకోండి. ఇంకా ఫిజికల్ యాక్టివిటీ యాడ్ అవుతుంది. యోగాలో యోగాతో పాటు ఎక్సర్సైజెస్ తో పాటు స్ట్రెచింగ్ కూడా స్టార్ట్ అవుతుంటది అన్నట్టు. సో మనకి మొత్తం ఎప్పుడైనా ఈ ప్రెగ్నెన్సీ దశలో చెప్పే క్లాసెస్ అకార్డింగ్ టు డాక్టర్ ప్రిస్క్రైబ్. బట్ అందరికి వచ్చే క్వశ్చన్ ఏంటి, ఏ మంత్ లో స్టార్ట్ చేయొచ్చు మేము, 5th month, 9th month, 8th month ఇలా అడుగుతుంటారు. బట్ నేను చెప్పేది ఏంటి అంటే ప్రెగ్నెన్సీ కన్సీవ్ అయ్యారంటే జస్ట్ స్టార్ట్ యువర్ సెల్ఫ్ గర్భ సంస్కారాలు యోగా ఉంటుంది, మీకు ఆధ్యాత్మికంగా తీసుకెళ్లడం ఉంటుంది. అండ్ ఇంకా చెప్పాలి అని అంటే మిమ్మల్ని మీరు డెవలప్ చేసుకుంటూ బేబీని డెవలప్ చేసుకునే విధానాన్ని నేర్పిస్తాము. మదర్ బేబీ టాక్ నేర్పిస్తాము. సో బేబీతో ఎలా మాట్లాడాలని, బేబీ 5th month నుంచి వినికిడి స్టార్ట్ అవుతుంది, సో అది నేర్పిస్తాము. ఇంట్లో ఉన్న ఫ్యామిలీ వాళ్ళతో అటాచ్మెంట్ పెంచడం నేర్పిస్తాము. కొన్ని డ్రీమ్స్ ఉంటాయి కదా మనకి, మనం చేసుకోలేకపోయినా లేదు మనకైనా డ్రీమ్ కంటే ఇంకా ఎక్కువ చేసుకోవాలనుకుంటాం అనుకో, అప్పుడు బేబీకి కూడా మనం నేర్పించచ్చు అన్నట్టు. బేబీకి కూడా నువ్వు ఇలా ఉంటే బాగుంటది, నువ్వు ఇలా చేస్తే బాగుంటది, నేను ఆల్వేస్ సపోర్ట్ విత్ యూ అనేసి. అంటే 80% డెవలప్మెంట్ మదర్ రూమ్ లోనే జరిగిపోతుంది. 80% ఓన్లీ 20% ఫాదర్ ఉంటుంది. సో గర్భ సంస్కారాన్ని మనం ఎంత యూజ్ చేసుకొని మనము క్లాసెస్ ని ఎంతగా అలవాటు చేసుకొని ఎంత వరకు అయితే మనం గర్భ సంస్కారాన్ని యూజ్ చేసుకుంటామో, అంటే ఆధ్యాత్మికంగానే కానీ ఫిజికల్ గానే కానీ ఇంకా ఏ పరంగానైనా, సో బేబీని చాలా సూపర్ ప్రొడక్ట్ మనము మన దేశానికి ఇవ్వచ్చు. ఓకేనా? ఇప్పుడు నీకు ఇది ప్యాషన్ ఉంది, యు ఆర్ డూయింగ్ యువర్ వర్క్, బట్ ఇది న్యాచురల్ గా నువ్వు డెవలప్ చేసుకున్నావు నీకు చూసి చేసి. బట్ మదర్ రూమ్ లో ఏం జరుగుతుంది, రేపు నువ్వు కన్సీవ్ అయ్యావు అనుకో ఫర్ ఎగ్జాంపుల్, ఓకే నీ రూమ్ లో ఉండగానే నీ బేబీకి నేను ఇది చేశాను, కానీ నేను ఇంకా చేయాలి అనుకున్నాను, నువ్వు డెవలప్ గానా, ఆల్వేస్ ఐఎమ్ విత్ యూ. Okay, positive vibes. Positive vibe. Always positive. Think positive, be positive, stay positive, eat positive. Okay. That's it.